తెలంగాణలో బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సివి ఆనంద్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 27న జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని డీజీపీ ఆదేశించారు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే కౌ స్లాటర్ యాక్ట్ 1977, ట్రాన్స్పోర్ట్ యాక్ట్ 1978, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ 1960 చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, మొత్తం 203 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, పశువుల సంతలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. పశువుల రవాణాకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు, ఫిట్ టు ట్రాన్స్పోర్టేషన్, ఫిట్ టు స్లాటర్ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరించిన డీజీపీ అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రహదారులపై ఘర్షణలు సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గందరగోళం సృష్టించే పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.